వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడొచ్చేసి ఇదైతే నేను గ్లూ తోటి ఇలా లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నానండి. ఇలా ఇదే గ్లూ తీసుకున్నాను నేను. తీసుకొని ఫస్ట్ లైనింగ్ పైన పెట్టేసుకొని దాని పైనుంచి ఐరన్ అయితే చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఒక్క ముడత అనేది గూడా రావట్లేదండి. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ముందుగా మనమైతే మెయిన్ క్లాత్ తీసేసుకోవాలి. రివర్స్‌లో వేసేసుకోవాలి మెయిన్ క్లాత్. తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం ఎటు సైడ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో అటు సైడ్ తీసేసుకొని దానికి మనము చుట్టూ అంటే మరీ పైన మనకి ఏదైతే ఎడ్జ్ ఉంటుంది గదా! మనం కట్ చేసుకున్నది దాని పక్క నుంచే పెట్టుకోవాలండి. మరీ కిందికి పెట్టుకున్నా గూడా మనము కొన్ని బ్లౌజెస్‌కి బయట కనిపిస్తుంది మనకు. అది ఆరిపోయినంక గూడా చిన్న మరకలాగా మనకు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్‌కు పెట్టేటప్పుడు మనకు అంచు ఉంటుంది గదా! చూడండి, ఇప్పుడు నేను చూపిచ్చే విధంగా అంచులకే ఉండేలాగా పెట్టుకుంటే మనం ఇది డబుల్ స్టిచ్ వేసేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్ జెయింటింగ్ చేసేటప్పుడు, కింద పైపింగ్ వేసుకునేటప్పుడు, హ్యాండ్స్ లోతు తీసేటప్పుడు మనకిదనేది కట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. మనకు ఎక్కువ సేపు మిషన్ పైన కూర్చోవాల్సిన అవసరం గూడా లేకుండా ఈ విధంగా ముందే మనం గ్లూ పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్‌ని ఇలా సెట్ చేసుకోవాలండి. ప్రెస్ చేయకూడదు. ఇలా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ తోటి ఇలా నీట్‌గా మెల్లగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత మనం ఐరన్ బాక్సు యూజ్ చేసుకుంటే ఇంకా నీట్‌గా వస్తుంది. లేకున్నా పర్లేదు. కాకపోతే ఐరన్ బాక్స్ యూజ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే, మనకు బ్లౌజ్ అనేది ముడతలు రావట్లేదు. నీట్‌గా అంటే చాలా నీట్‌గా ఉందండి. నేనైతే బ్లౌజ్ కుట్టాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ గూడా చూపిస్తాను మీకు. నీట్‌గా కుట్టిన గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కాటన్ పైనే నేనైతే కాటన్ అనే ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన ఐరన్ అనేది చేయట్లేదు చూడండి. లైనింగ్ ఎట్లాగో మన కాటనే ఉంటుంది కాబట్టి నేను కాటన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని పైన నుంచే ఐరన్ అయితే చేశాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో, అసలు ఒక్క ముడత లేదు, ఏమీ లేదండి. చాలా బావుంది. మనం కావాలి అనుకుంటే ఇలానే కట్ చేసేసుకోవచ్చు. లేదు మనకు ఏమైనా గ్లూ అనేది అక్కడక్కడ ఊడిపోతున్నట్టు అని అనిపిస్తే మాత్రం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకొని లోతు తీసేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశానండి అలానే గ్లూ తోటే. చూడండి ఎంత అంటే చాలా నీట్‌గా ఉందండి. నేను కుట్టి మరీ ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇలా గ్లూ పెట్టుకొని ఐరన్ చేసేసుకొని బ్లౌజ్ కుట్టాక చూడండి ఎంత అంటే చాలా ఫినిషింగ్ వచ్చిందండి. అంటే ముడత అనేది కనబడట్లేదు ఐరన్ చేయడం వల్ల. ఇలానే బొటిక్ వాళ్ళు గూడా అంతే. బ్లౌజ్ కుట్టగానే వాళ్ళ లైనింగ్ క్లాత్ గానీ, బ్లౌజ్ స్టిచ్ అయిపోగానే, హెమ్మింగ్ అయిపోగానే వాళ్ళు ఐరన్ చేయడం వల్లనే బ్లౌజులనేటివి అంత ఫినిషింగ్‌గా వస్తుంది. మనకంత అమౌంట్ ఇయ్యరు గాబట్టి మనము ఐరన్ గురించి ఆలోచించము. కాకపోతే ఇలా మనకు కొంచెం తొందరగా అయిపోవాలి వర్కు, మనం ఎక్కువ సేపు మిషన్ పైన ఉండొద్దు అనుకుంటే మాత్రం ఇలాంటి గ్లూ అనేది అప్లై చేసుకొని మనము కాటన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఐరన్ బాక్స్ తోటి చేసుకుంటే మనకు క్లాత్ కాలుతుందేమో అనే టెన్షన్ కూడా ఉండదండి. ఒకవేళ క్లాత్ ఏమైనా కాలుతది అది ఇది అని మనకు ఐరన్ బాక్స్ యూజ్ చేయకున్నా గూడా గ్లూ అనేది అప్లై చేసుకొని నీట్‌గా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటున్నామో అలా ఒక 2, 3 మినిట్స్ అయితే వదిలేయండి. ఆరిపోతుంది గ్లూ అనేది. చూడండి, బ్యాక్ పార్ట్ గూడా సేమ్ అంతే. మనం ఎటైతే వేయాలి అనుకుంటున్నామో నీట్‌గా సెట్ చేసేసుకొని, దాని తర్వాతనే ప్రెస్ అయితే చేసుకోవాలండి నీట్‌గా. ముందు హ్యాండ్స్ చూపిచ్చాను. చూడండి, ఇలా క్లాత్ అయితే సెట్ చేసేసుకోవాలి ఫస్ట్. సెట్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. మరి క్లాత్‌ని గూడా లాగొద్దండి. లైనింగ్ క్లాత్‌ని గూడా ఇలా ఈ విధంగా నీట్‌గా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు బ్లౌజ్ గూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. మనము ఎంత టైం అయితే కుట్టాలి అనుకుంటున్నామో ఒక 1 అవర్ ఏసుకోండి బ్లౌజ్‌కి. 1 అవర్ అయితే మనకు ఇంకొక 10, 15 మినిట్స్ ముందే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా గ్లూ అనేది ముందే అప్లై చేసుకోవడం వలన. నేనైతే కాటన్ అనే ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకొని ఐరన్ అయితే చేసేసానండి. చాలా నీట్‌గా ఉంది. వర్క్ గూడా తొందరగా అయిపోతుందండి. నేను కనిపించాలని జెప్పేసి నేను మిషన్ పైనే పెట్టుకొని చూపిస్తున్నానండి. మనం నార్మల్‌గా అయితే నేను కింద బెడ్‌షీట్ అయితే వేసేసుకొని గ్లూ అనేది అప్లై చేసుకొని ఐరన్ అయితే చేస్తాను. ఇప్పుడు మీకోసం మాత్రం నేను ఈ విధంగా కొంచెంగానే చూపిస్తున్నాను. చూడండి, ఇలా నీట్‌గా అప్లై చేసుకొని నీట్‌గా అంటే చాలా నీట్‌గా ఉందండి. ఎక్కడ ముడత కూడా రావట్లేదు. మనం డబుల్ స్టిచ్ వేసేసుకున్నా గూడా మనకు సెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్లూ తోటి అప్లై చేసుకున్నాం కదా! టకటకమని కుట్టేసుకోవచ్చండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు నీట్‌గా ఈ విధంగా మనం ముందైతే అలా సెట్ చేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దామండి.
ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మనము మెయిన్ క్లాత్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా లైనింగ్ క్లాత్ ముందుగా 2 నెక్కులనేటివి 2 ఒకే సైడ్‌లో ఉండేలాగా చూసుకోవాలి. లైనింగ్ క్లాత్ చూడండి ఇలా ఎదురెదురుగా ఫ్రంట్ నెక్కులొచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే పక్కన పెట్టుకొని, ఇప్పుడు మన లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ నెక్కులు ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి. కన్‌ఫ్యూజన్ ఏముండదు. చూడండి ఇలా. ఇటు మన మెయిన్ క్లాత్ నెక్కు, లైనింగ్ క్లాత్ నెక్ ఒకే సైడ్ ఉండేలాగా చూసుకొని గ్లూ అప్లై చేసుకొని, ఈ లైనింగ్ క్లాత్‌ని దాని పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. మనం ముందే గ్లూ పెట్టగానే ప్రెస్ అయితే చేయకూడదండి. ఎందుకంటే గిట్ల కొంచెమైనా క్లాత్ ఏమైనా మనకు మెయిన్ క్లాత్ తక్కువ పడితే ఈ విధంగా జరుపుకోవాలి చూడండి. జరుపుకొని నీట్‌గా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే నీట్‌గా మరీ మెయిన్ క్లాత్ అని లైనింగ్ క్లాత్ అని లాగకూడదండి. జస్ట్ మన హ్యాండ్స్ తోటి ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసేస్తే సరిపోతుంది. నేను ఇంకొకటి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకు నెక్స్ దగ్గర మాత్రం కన్‌ఫ్యూజ్ అస్సలు కావద్దండి. మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా! సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇదొచ్చేసి లైనింగ్ క్లాతును, మెయిన్ క్లాత్ నెక్కులు రౌండ్ షేప్ అంటే మనకు అపోజిట్‌లో ఉండకుండా స్ట్రెయిట్‌గా రౌండ్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఇలా ఉండాలి. అప్పుడు ఈ నెక్ ఉన్న సైడ్‌నే గ్లూ అనేది అప్లై చేయాలి చూడండి. ఇలా అప్లై చేసుకొని ఈ లైనింగ్ క్లాత్‌ను రివర్స్‌లో దానికేసేసుకుంటే మనకు నెక్స్ అనేవి కన్‌ఫ్యూజన్ లేకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఎవరికైనా ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అందుకే క్లియర్‌గా అయితే చెప్తున్నాను. మీకెవరికైనా అర్థం కాకుంటే నాకు మళ్ళీ కూడా అడగండి. నెక్కు ఎటు సైడ్ వేసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ కూడా వీడియో చేసి చెప్తాను మీకు. చూడండి ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్టుగా అనుకోని దాని పైనుంచి ఐరన్ చేసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకొని కట్ చేసుకుంటే నీట్‌గా మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. మళ్ళీ చూడ్డానికి కూడా చాలా లుక్‌గా ఉందండి. నేను అందుకే చూపిచ్చాను ముందే మీకొక బ్లౌజ్ అయితే. చూడండి ఈ విధంగా అన్నిటిని రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.